Hello, welcome to Raj Reviews. So today we are going to show you budget projector dinshi infinix model. ఇది నేను లాస్ట్ 1 year నుంచి నేను ఈ ప్రాజెక్టర్ వాడుతున్నాను. ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రాజెక్టర్ అనేది చాలా బాగుంది. నాకు సడన్గా ఒకసారి ఎల్ఈడి అనేది ఆగిపోవటం జరిగింది. నేను ప్రాజెక్టర్ పాడైపోయిందేమో అనుకున్నాను. ఓకే, ఏం జరిగింది అనేది ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే నాకు చిన్న ట్విస్ట్ కనిపించింది దాంట్లో. అంతవరకు దాంట్లో ఎలాంటి ఫంక్షనింగ్ ఉంటుందో నాకు తెలియదు. సో అదే మీకు చూపించడం కోసం వాళ్ళు వీడియో చేస్తున్నాను. తీరా ఓపెన్ చేసాక ప్రాజెక్టర్లో ఇలాగా నాకు ఒక సర్క్యూట్ కనిపించింది. దాంతోపాటు లెన్స్ సెటప్ కనిపించింది. దాంతోపాటు పవర్ సప్లై యూనిట్ ఒకటి కనిపించింది. దాంతోపాటు ఒక సెన్సార్ థర్మోకపుల్ ఒకటి కనిపించింది. ఈ థర్మోకపుల్ చూడగానే నేను ఆలోచన వచ్చింది. థర్మోకపుల్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఏదైనా టెంపరేచర్ని డిటెక్ట్ చేయడానికి వాడతాం. ఇందులో కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ థర్మోకపుల్ని ఎక్సెసివ్ టెంపరేచర్ అయినప్పుడు కంట్రోలింగ్ సిగ్నల్ ద్వారా ఎల్ఈడి ఆఫ్ అయ్యేటట్టు, లాంగర్ లైఫ్ ఎల్ఈడి బల్బు పనిచేసేటట్టు డిజైన్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ ప్రొజెక్టర్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈ ప్రాజెక్టర్ పాడవలేదు, ఈ ఎక్సెస్ హీట్ వల్ల ఇది ఆగిపోయిందని చెప్పేసి. స్విచ్ ఆన్ చేయకుండా ప్రొడక్షన్ ఒక 10 to 15 మినిట్స్ నేను వదిలేసాను. తర్వాత ఆటోమేటిక్గా హీట్ సింక్ అనేది కూల్ అయిన తర్వాత ప్రొజెక్టర్ స్విచ్ ఆన్ చేయగానే ఎల్ఈడి వర్క్ అవటం మొదలుపెట్టింది. దిస్ సింపుల్ ఫండా. అంత ప్రొటెక్షన్ అయితే బాగుంది. ఎల్ఈడికి ఓవర్ హీట్ అయినప్పుడు, ఎప్పుడైనా మనకి ఇన్పుట్ కూలింగ్ సిస్టంలో డస్ట్ స్టాగ్నేట్ అయినప్పుడు ఈ ప్రొటెక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చూస్తూ ఉండొచ్చు, ఈ ప్రొజెక్టర్ ముందు ఇన్లెట్ ఎయిర్ కోసం ఒక వెంటిలేషన్ ఇచ్చారు. ఆ వెంటిలేటర్లో డస్ట్ అనేది స్టాగ్నేట్ అయిపోయింది. దీనివల్ల లోపలికి బయట ఎయిర్ లోపలికి వెళ్ళకుండా ఆగిపోవటం వల్ల ప్రొజెక్టర్ త్వరగా హీట్ ఎక్కింది. వన్స్ మనం ఈ ఫిల్టర్ క్లీన్ చేస్తే మళ్ళీ ప్రొజెక్టర్ యాజ్ ఇట్ ఈజ్గా పనిచేస్తుంది. ఒకటి ఇండికేషన్ ప్రొజెక్టర్ ఆగిపోయిందంటే ఇన్పుట్ ఫిల్టర్లో డస్ట్ ఎక్కువగా స్టాగ్నేట్ అయినట్టు, లేదంటే ఎల్ఈడి హీట్ సింక్ టెంపరేచర్ బాగా ఎక్సెస్ అయినట్టు. నేను కంటిన్యూస్గా 8 to 10 hours రన్ చేసి చూసినా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపించలేదు ఈ ప్రాజెక్టర్లో. దీంట్లో రకరకాల పోర్ట్లు కనిపిస్తాయి. మనకి యూఎస్బి, హెచ్డిఎంఐ, ఏవి ఇన్పుట్, ఐఆర్ బ్లాస్ట్, విజిఏ సపోర్ట్ చేస్తుంది. నేను ఈ 3 పోర్ట్లు వాడి చూశాను. బట్ చిన్న ప్రాబ్లం అయితే, నేను అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మనం హెచ్డిఎం మోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఫ్లికరింగ్ అనేది వస్తుంది. వెంటనే మనం టర్న్ ఆఫ్ చేసి వేరే మోడ్లోకి యూఎస్బి కానీ లేకపోతే వేరే విజిఏ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ హెచ్డిఎంఐలోకి వస్తాయంటే ఆ ఫ్లికరింగ్ ఆప్షన్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఇది ఒకటే చిన్నది నేను అబ్జర్వ్ చేసింది. రిమైనింగ్ అంతా బాగానే వర్క్ చేస్తున్నాయి. కొన్ని రోజులు వాడిన తర్వాతే అనుకోకుండా ఈ లెన్స్లో నేను డస్ట్ పార్టికల్స్ అనేది అబ్జర్వ్ చేశాను. ఈ డస్ట్ పార్టికల్స్ లైట్ ఆన్ చేసినప్పుడు కూడా స్క్రీన్పై కనిపిస్తున్నాయి. ఈ డస్ట్ ఎక్కడ స్టాగ్నేట్ అయిందని నేను క్యాబినెట్ రిమూవ్ చేసి ఎగ్జామిన్ చేసినప్పుడు ఇంటర్నల్గా లోపల ఒక ఎల్సిడి ప్యానల్లో వీడియో అనేది ప్రివ్యూ అవుతుంది. దాని మీదకే డస్ట్ స్టాగ్నేట్ అయింది. ఎందుకంటే మా ఇంటి పరిసరాల్లో చాలా ఎక్కువ డస్ట్ వస్తుంది. దాంతో ఈ కూలింగ్ ఫ్యాన్ ఫోర్స్ఫుల్గా ఎయిర్ త్రో చేసినప్పుడు డస్ట్ పార్టికల్స్ డిస్ప్లే మీద పడి ఆ డిస్ప్లేలోది ఎఫెక్ట్ అవుతుంది. అందుకని అది క్లీన్ చేయటం కోసం నేను ఇవాళ ఇది రిమూవ్ చేశాను. ఇది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కేబుల్స్ రిమూవ్ చేసేటప్పుడు ఫ్లెక్సిబుల్ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ని ఎల్సిడి కనెక్ట్ చేసి ఉంది. కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయండి, సరిపోతుంది. అంతకు మించి వేరే పరేషాన్ కూడా ఏం లేదు ఈ ప్రాజెక్టర్ తోటి. ఓవరాల్గా ఈ ప్రాజెక్టర్ మీరు పెట్టిన బడ్జెట్కి అయితే చాలా వర్తీ ప్రాజెక్టర్ అని నేను చెప్తాను. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇంట్లోనే ఎవరైనా చిన్నపాటి మినీ థియేటర్ తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టర్, చిన్న స్పీకర్స్ తోటి మనం ఇంట్లోనే పెద్ద స్క్రీన్లో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ని ఈజీగా బయటికి తీయచ్చు. ఆఫ్టర్ దట్ ఒక క్యాబినెట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ క్యాబినెట్ రిమూవ్ చేస్తే మనకి ఎల్సిడి బయటకు వస్తుంది.
ఈ ఎల్సిడిలో మనకి డస్ట్ అనేది క్లీన్ చేసాము. మళ్ళీ రీఅసెంబుల్ చేస్తే యాజ్ టీజ్గా మళ్ళీ బాగా పనిచేస్తుంది.